టెంపుల్ కి వెళ్తున్నాము. ఇది వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే ఈ సారనాథ్ వచ్చేసి విశ్వనాథ్ టెంపుల్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కొంచెము కాశీ వారణాసి టెంపుల్ కి ఊరవతలు వస్తుంది. సో ఇప్పుడు మనము సారనాథ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ విశేషాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మెయిన్ టెంపుల్ సారనాథ్. ఇక్కడే బుద్ధుడు ఉపదేశం చేయడం జరిగింది. ఇక్కడనే బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో ఇది మెయిన్ టెంపుల్. ఈయన శ్రీలంకలో ఉన్న అనాగారిక ధర్మపాల అని ఈయనే టెంపుల్ కట్టించారు. ఈయన ఫౌండరు. ఇది 1864 లో ఈయన కొలంబోలో పుట్టాడు. ఈ టెంపుల్ వచ్చేసి 1931 1931 లో బిల్డ్ చేశారు. సో ఈయనే ఈ గుడిని కట్టించడం జరిగింది. సో ఇది సామ్రాట్ అశోక చక్రవర్తి. సో ఆయన స్టాచ్యూ ఇది 1931 లో కట్టారు ఈ టెంపుల్. ఇది సో ఇది ధామికి స్తూప్ అంటారు. ఇది అశోకుడు 2300 సంవత్సరాల క్రితం కట్టిన స్తూపము. సో ఈ స్తూపానికి ఎక్కడా కూడా హోల్ గాని రంధ్రం గాని లేదు. ఈ స్తూపం పక్కన ఏదైతే మనం చూస్తున్నామో ఇది పాలి రాళ్ళు అంటారు. బుద్ధుడు వచ్చేసి 2500 సంవత్సరాల క్రితం ఇక్కడ బోధించడం జరిగింది. అశోకుడు మాత్రం 2300 సంవత్సరాల క్రితం ఇది కట్టించారు. సో ఈ రాళ్ళని పగలగొడితే లోపల వజ్రాలు మణివజ్రాలు ఉంటాయని చెప్పి ట్రై చేశారు. సో కానీ అవి రాళ్ళని తెల్లంతో దాన్ని వదిలేశారు. సో ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నది ఈ స్తూపము. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇది యూపీ గవర్నమెంట్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. సో అదే విధంగా ఈ గేటు లోపల ఈ స్తూపాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. అశోకుడు మొత్తము 84,000 స్తూపాలు కట్టించాడు. సో దీంట్లో ఇది చాలా పెద్దది. ఇది చాలా పెద్ద స్తూపము. ఇది 100 అడుగుల పైన ఉన్నది. సో ఇది కేవలము మట్టి, సున్నము ప్లస్ రాళ్లతో మాత్రమే కట్టుబడి ఉంది. సో దీనికి ఎటువంటి ఓపెన్ లేదు. లోపలికి కిటికీలు గాని తలుపులు గాని ఏమీ లేదు. సో ఈ స్తూపాన్ని బుద్ధిజం లో వాళ్ళు ఈ స్తూపానికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని నమ్ముతారు. సో దీన్ని ధామేకి స్తూప్ అంటారు. సో ఈ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సారనాథ్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే సార్ అనగా ఉపదేశము, నాథ్ అనగా భగవంతుడు. సో భగవంతుడు ఉపదేశించిన ప్రదేశం కాబట్టి ఇది సారనాథ్ అనే పేరు వచ్చింది. సో ఇది బుద్ధుడికి సంబంధించిన క్షేత్రాల్లో 4 క్షేత్రాల్లో ముఖ్యమైనదిగా మనం పేర్కొంటాము. ఇది కాశీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.